హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జనవరి 9 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, బ్రహ్మపుత్రపై చైనా కన్ను. సో బ్రహ్మపుత్ర రివర్పై చైనా నిర్మిస్తున్న అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ గురించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఐఆర్లో ఇంపార్టెంట్ మనకి. అండ్ సెకండ్ వన్, సంక్షేమ రాజ్య ధర్మం. ఇది ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని గురుకులాలలో చిన్నపిల్లలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి తీసుకుని వచ్చి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా వెల్ఫేర్ స్టేట్ కోసం ప్రభుత్వాలు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇది మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్, శాసన నిర్మాణంలో సుప్రీం ఎవరు? చీఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యొక్క అపాయింట్మెంట్ గురించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది మనకి పాలిటీలో ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్, నగదు రహిత చికిత్సకు పథకం రూపొందించండి. సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకి పాలిటీలో ఇంపార్టెంట్ అండి. అండ్ పాలసీ మేకింగ్లో కూడా ఇది చూడవచ్చు. అండ్ ఫిఫ్త్ వన్, మంచినీటి వనరుల్లోని 4వ వంతు జీవులకు అంతరించిపోయే ముప్పు. సో మనకి మంచినీటి వనరులలో ఈ జీవులు ఏ విధంగా పొల్యూషన్ మరియు ఇతర థ్రెట్స్ని ఎదుర్కొంటున్నాయి, ఎలాగ ఇవి ఎండేంజర్ అయ్యే అవకాశం ఉంది అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్. సో ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా ఈరోజు డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, బ్రహ్మపుత్రపై చైనా కన్ను. సో బ్రహ్మపుత్ర రివర్ మీద చైనా నిర్మించడానికి తలపెట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ గురించి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా దీని మీద భారత్ యొక్క రియాక్షన్ ఏంటి, అండ్ భారత్ మరియు బంగ్లాదేశ్ లాంటి దిగువ పరివాహక ప్రాంతాలలో ఏ విధమైన సమస్యలు ఎదురవుతాయి, అలానే భారత్ తక్షణం చేయాల్సిన చర్యలు ఏంటి, సో ఇట్లాంటి వాటి గురించి ఈ ఆర్టికల్ డిస్కస్ చేయడం జరిగిందండి. ఇది చూద్దాం ఇప్పుడు. టిబెట్లో బ్రహ్మపుత్ర నదిని యార్లాంగ్ సాంగ్పో అని పిలుస్తారు. సో ఈ యార్లాంగ్ సాంగ్పో మీదనే చైనా ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అయిన మెడాగ్ ప్రాజెక్ట్ని నిర్మించడానికి వ్యూహం రచించింది. ఈ ప్రాజెక్ట్కి నిధులను కూడా మంజూరు చేయడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్టు వలన భారత్, బంగ్లాదేశ్లలో బ్రహ్మపుత్ర నదీ ప్రవాహాన్ని ఈ డ్యామ్ దెబ్బతీసే ప్రమాదం ఉంది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యావరణానికి దీనివలన ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. సైనిక వ్యూహపరంగాను ఇండియాకు ఈ డ్యాము ప్రమాదకరమని సైనిక వర్గాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా భారత్ మరియు బంగ్లాదేశ్లకి మల్టీ ఫెసెట్లో దీని వలన అనేక సమస్యలు ఎదురయ్యే ప్రాబ్లం ఉంది. అయితే చైనా వెర్షన్ ఏం చెప్తుంది, మనకి రెన్యూవబుల్ ఎనర్జీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులని తట్టుకోవడానికి ఈ రెన్యూవబుల్ ఎనర్జీస్ అనేవి చాలా చాలా కీలకం. అండ్ రెన్యూవబుల్ ఎనర్జీస్లో ఈ జల విద్యుత్ ప్రాజెక్టులు అంటే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు అనేవి చాలా కీలకం. కాబట్టి ఈ డ్యామ్ని సైంటిఫిక్గా అన్ని కోణాలలోనూ పరిశీలించి ఏ విధమైన ప్రమాదము లేదని ఫిక్స్ అయిన తర్వాత మాత్రమే ఈ ప్రాజెక్టుకి ఆమోదం తెలిపాము అని చైనా వర్గాలు తెలుపుతున్నాయి. ఈ మెడాంగ్ ప్రాజెక్టు ద్వారా సుమారు 60,000 మెగావాట్లు అంటే 60 గెగావాట్ హైడ్రో ఎలక్ట్రిసిటీ అనేది ఉత్పత్తి అవుతుందండి. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ అయిన 3 గార్జెస్ డ్యామ్, ఇది కూడా చైనాలోనే ఉంది. దీనికంటే 3 రెట్లు ఎక్కువ ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ అనేది ఉత్పత్తి అవుతుంది. కాబట్టి చైనా ఏం చెప్తుంది, మా రెన్యూవబుల్ ఎనర్జీ మిక్స్కి ఇది చాలా చాలా కీలకం. అండ్ దీని వలన దిగువ ప్రాంతాలకి ఏ విధమైన ప్రాబ్లం కూడా లేదు అని చైనా తన వెర్షన్ ఇక్కడ చెప్తూ వస్తుంది. అయితే ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నది నుంచి నీటి లభ్యత తగ్గిపోవడంతో పాటు పర్యావరణ పరంగా దుష్ఫలితాలు తప్పవని ఆందోళనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఒకవేళ చైనాతో యుద్ధం సంభవించి మెగా డ్యామ్ నుంచి ఒక్కపెట్టున మనకి ఈ వాటర్ని రిలీజ్ చేస్తే భారతీయ రాష్ట్రాలలో ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్, అస్సాం లాంటి తీర ప్రాంత రాష్ట్రాలు పూర్తిగా జలమయమయ్యే అవకాశం కూడా ఉంది. అండ్ నాట్ ఓన్లీ ఈ వార్ సిచ్యువేషన్సే కాకపోయినా మామూలు న్యాచురల్గా మనకి బ్రహ్మపుత్రకి వరదలు ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. సో ఇలాంటి వరదల సమయంలో టిబెట్లోని వరదల ప్రాంతం ఎక్కువగా మునిగిపోయినప్పుడు ఆ వాటర్ని పూర్తిగా కిందికి వదిలేస్తే అప్పుడు కూడా మనకి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం లాంటి ప్రాంతాలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలానే అదర్ సైడ్ ఒకవేళ వాటర్ని పూర్తిగా స్టోర్ చేస్తూ ఉన్నప్పుడు కింద జల ప్రవాహం తగ్గిపోయి మనకి తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. దానితో పాటు మనకి బ్రహ్మపుత్ర రివర్ అనేది జీవ వైవిధ్యం అంటే బయోడైవర్సిటీకి చాలా చాలా కీలకం.
గ్యాంగెటిక్ డాల్ఫిన్స్ అండ్ ఇతర పక్షి జాతులు, అనేక రకాల చేపలు, సో వివిధ రకాల బయోడైవర్సిటీ అనేది ఇక్కడ మనం చూడవచ్చండి. ఈ జల ప్రవాహం తగ్గుముఖం పడితే ఈ జీవ వైవిధ్యానికి చాలా నష్టం ఏర్పడుతుంది. సో ఈ డ్యామ్ వలన ఇటు పర్యావరణానికి కూడా ఈ విధంగా చేటు చేకూరే అవకాశం ఉంది. కాబట్టి భారతదేశం చాలా స్ట్రాంగ్గా దీనిని కండెమ్ చేస్తూ ఉంది. ఇక్కడ ఇంకొక సమస్య ఏంటి అంటే, మనకి ఇంటర్నేషనల్ వాటర్స్కి సమస్యలు ఏమైనా ఏర్పడినప్పుడు దానికోసం ఇటు పాకిస్తాన్తో ఇండస్ రివర్ వాటర్ ట్రీటీ మరియు ఇటు బంగ్లాదేశ్తో గ్యాంగెస్ రివర్ వాటర్ ట్రీటీ అనేది కుదుర్చుకోవడం జరిగింది. అయితే బ్రహ్మపుత్ర నది విషయంలో చైనాతో ఇలాంటి ఒప్పందం ఏది భారతదేశానికి లేదు. అంటే రేపొద్దున్న ఈ బ్రహ్మపుత్ర రివర్ వాటర్ షేరింగ్లో ఏమైనా సమస్యలు ఎదురైనప్పుడు కూడా మనకి పరిష్కరించుకోవడం కోసం ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ అనేది లేదు. అయితే భారత్ ఇప్పుడు ఏం చేయాలి? ముఖ్యంగా మనకి బ్రహ్మపుత్ర మరియు సట్లెజ్ రివర్ వాటర్స్కి సంబంధించిన ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అత్యావశ్యకం. దానికోసం దౌత్యపరంగా భారతదేశం చైనాతో ప్రయత్నించాలి. అయితే దీనితో పాటు రివర్ వాటర్ ఎప్పుడైనా ఫ్లడ్స్ సిచ్యువేషన్లో దిగువ ప్రాంతాలకి వదిలేటప్పుడు ఎగువ ప్రాంతంలో ఉండే దేశాలు సమాచారాన్ని చేరవేస్తాయి కింద వాటికి, అప్రమత్తంగా ఉండమని, రెడీగా ఉండమని. అలాంటి సమాచారం చైనా మీద మనము పూర్తిగా డిపెండ్ అయిపోకుండా మన సొంతంగా ఒక ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని డెవలప్ చేసుకోవాలి. దీనికి శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించుకుని మనము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలి. అంటే ఒకవేళ చైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తున్నా కూడా మనము అప్రమత్తంగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనితో పాటు చైనా ఒకవేళ వరద నీటిని విడుదల చేస్తే తట్టుకునే విధంగా తీర ప్రాంతాలలో రెండు వైపులా కూడా కరకట్టల నిర్మాణాన్ని పటిష్టం చేయాలి అండి. అలానే గంగా, మేఘన, బ్రహ్మపుత్ర నదీ జలాలపై ఆధారపడి ఉన్న భారత్, బంగ్లాదేశ్ మరియు నేపాల్లో ఒక కూటమిగా ఏర్పడి మరింత ప్రెజర్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా భారతదేశం అప్రమత్తంగా ఉండడంతో పాటు దౌత్యపరంగా కూడా తను చేయాల్సిన ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సంక్షేమ రాజ్య ధర్మం ఇది. సో మనకి ముఖ్యంగా చిన్నపిల్లలు, విద్యార్థులకి ఎదుర్కొంటున్న సమస్యలని పరిష్కరించుకోవడం కోసం ప్రభుత్వాలు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనేది, ముఖ్యంగా గురుకులాలలో చిన్నపిల్లలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఈ ఆర్టికల్ మెన్షన్ చేయడం జరిగిందండి. ఇది మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఇంపార్టెంట్. అలానే ఇక్కడ సంక్షేమ రాజ్యము అంటే వెల్ఫేర్ స్టేట్ అనే కాన్సెప్ట్ ఎక్కడ ఉంటుందండి? మనకి రాజ్యాంగంలోని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మనకి, అంటే ఆదేశిక సూత్రాలలో మనకి ఈ వెల్ఫేర్ స్టేట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాం. బాలలకు, విద్యార్థులకు సమగ్ర వికాసానికి అవసరమైన సురక్షిత వాతావరణాన్ని కల్పించడం సంక్షేమ రాజ్య ధర్మం, అంటే వెల్ఫేర్ స్టేట్ యొక్క ధర్మంగా ఇక్కడ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి డిపిఎస్పిలో మనకి రెండు ఆర్టికల్స్ని ముఖ్యంగా మెన్షన్ చేయడం జరిగిందండి. 39F మరియు 46. సో ఈ రెండు ఆర్టికల్స్ మనకి పిల్లల యొక్క సమగ్ర వికాసానికి రాజ్యం కృషి చేయాలి అని ఆదేశించడం జరుగుతుంది. ఆర్టికల్ 39F ఏం చెప్తుందండి? ఆరోగ్యకరమైన, గౌరవప్రదమైన, స్వేచ్ఛాయుత పరిస్థితులలో ఎదిగే అవకాశాలు, సౌకర్యాలని పిల్లలకి అందిస్తూ పీడన, వెలివేతల నుంచి వారిని కాపాడడం రాజ్యం యొక్క, అంటే నేషన్ యొక్క బాధ్యతగా తెలియజేస్తుంది. ముఖ్యంగా ఫ్రీడమ్, డిగ్నిటీతో వాళ్ళని ఎదిగే అవకాశాలను వాళ్ళకి కల్పించాలి. అండ్ ఎక్స్ప్లాయిటేషన్ని గురి కాకుండా వాళ్ళని సంరక్షించుకోవాలి. అలానే ఆర్టికల్ 46 ఏం చెప్తుందండి? అణగారిన వర్గాల విద్య, ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ సామాజిక అన్యాయం, దోపిడీల నుంచి వారిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని తెలియజేస్తుంది. అంటే డౌన్ ట్రాడెన్, అప్రెస్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేయాలి అని ఆర్టికల్ 46 అనేది తెలియజేస్తుంది. సో వీటిని ఫుల్ఫిల్ చేయడం కోసమే మనకి వసతి గృహాలు, గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు అండ్ సంక్షేమ హాస్టల్స్ కావచ్చు, వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే బోత్ ద తెలుగు స్టేట్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాయి. ముఖ్యంగా ఫుడ్ విషయంలో చాలా ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి దీని మీద ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 3 years బ్యాక్ మనకి ఒక పార్లమెంటరీ స్థాయి సంఘం, పార్లమెంటరీ కమిటీ ఒకటి ఎస్సీ విద్యార్థుల హాస్టళ్ల స్థితిగతులను పరిశీలించిన తర్వాత కొన్ని సూచనలు చేయడం జరిగిందండి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న హాస్టల్స్ అన్నిటికీ సంబంధించిన డేటాబేస్ని ప్రిపేర్ చేయమని, అంటే ఎంతమంది విద్యార్థులు ఈ హాస్టల్స్లో ఉంటున్నారు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఒక డేటాబేస్ని ప్రిపేర్ చేయమని, అలానే బడ్జెటరీ కేటాయింపులను కూడా, బడ్జెటరీ అలొకేషన్స్ని కూడా పెంచమని, దానితో పాటు పర్యవేక్షణ కోసం ఒక ప్రత్యేక కమిటీని
ఏర్పాటు చేయాలని కూడా సూచించింది. అయితే 3 ఏళ్లు కావస్తున్నా కూడా ఇంకా దాని మీద సరి అయిన చర్యలైతే ప్రభుత్వాలు తీసుకోలేదు. అలానే బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ కూడా ఈ హాస్టల్స్ని వీటిని పరిశీలించి కొన్ని సూచనలు ఇలాంటివే చేయడం జరిగింది. ముఖ్యంగా లైంగిక వేధింపులను కూడా విద్యార్థినులు ఎదుర్కొంటున్నారు కాబట్టి వాటి విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్ యాక్షన్, స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ని తీసుకురావాలి అని ఈ కమిషన్ హెచ్చరించడం జరిగింది. అయితే ఇట్లాంటి వాటిని అన్నిటినీ ఈ ప్రభుత్వాలు అమలు చేస్తూ బాలలని కూడా మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో ఒక భాగంగా గుర్తించి వాళ్ళ యొక్క అవసరాలని తీర్చి ఒక ఇంక్లూజివ్ డెవలప్మెంట్ కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. మనం తరచూ వింటూ ఉంటాము నేటి బాలలే రేపటి పౌరులు అని. కాబట్టి బాల్యంలోని ఈ విద్యార్థులు వీళ్ళ మీద ప్రత్యేక దృష్టి సారించడం వలన రేపు వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దగలుగుతామండి. కాబట్టి ఆ విధంగా మనము సమ్మిళిత ప్రగతిని దేశ ప్రయాణంలో సాధించడానికి అవకాశం ఉంటుంది. అలానే ఈ వెల్ఫేర్ స్టేట్ అనే కాన్సెప్ట్ గురించి ఇక్కడ చెప్పుకున్నప్పుడు ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఒక భాగము. దీని ద్వారా మనకి సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీని సాధించడం కోసం, ప్రమోట్ చేయడం కోసం ఈ డిపిఎస్పి అనేది ఉపయోగపడుతుంది. అయితే డిపిఎస్పి అనేది ఫండమెంటల్ రైట్స్ లాగా జస్టిషియబుల్ కాదు. అంటే ఇవి జరగట్లేదు అని కోర్టుకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఫండమెంటల్ రైట్స్లో ఆ ఆప్షన్ ఉంటుంది. అండ్ మనకి ఈ డిపిఎస్పి అనేది పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఎన్యూమరేట్ చేయడం జరిగింది. అలానే దీంట్లో మనకి 3 బ్రాడ్ కేటగిరీస్, ఇది కాన్స్టిట్యూషన్లో ఈ కేటగిరీస్ లేవండి, బట్ మనము 3 కేటగిరీస్గా దీనిని విభజించుకోవచ్చు. సోషలిస్ట్, గాంధీయన్ అండ్ లిబరల్ ఇంటలెక్చువల్ కేటగిరీస్గా ఈ డిపిఎస్పిని విభజించవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. శాసన నిర్మాణంలో సుప్రీం ఎవరు? ఇటీవలి ఎన్నికల కమిషనర్ల నియామకం వివాదంపై సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలను చేయడం జరిగిందండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూద్దాము. మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు అదర్ ఎలక్షన్ కమిషనర్స్ని నియమించడం కోసం ఇటీవల పార్లమెంటు ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగిందండి. దాని ప్రకారం మనకి సెక్షన్ 7 ఆఫ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషన్స్ అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ ద సర్వీసెస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ యాక్ట్ 2023 ప్రకారం మనకి కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోవడం జరిగింది. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ని మనము అనూప్ బార్నవాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్లో చూడవచ్చండి. ఈ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యానించింది? సిఈసి మరియు అదర్ ఎలక్షన్ కమిషనర్స్ని నియమించేటప్పుడు ఈ ఎంపిక చేసే కమిటీలో ప్రధానమంత్రి, లోక్సభ విపక్ష నేత అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ మరియు భారత ప్రధాన న్యాయమూర్తి సిజిఐ సభ్యులుగా ఉండాలి అని 2023 మార్చి 2న తీర్పునిచ్చింది. దీని ప్రకారం పార్లమెంటుని ఒక చట్టాన్ని రూపొందించమని సుప్రీంకోర్టు సూచనలు జారీ చేసింది. అయితే 2023 చట్టంలో సిఈసి, ఈసీల ఎంపిక కమిటీలో సిజేఐని తొలగించి, అంటే సిజేఐ కాకుండా ప్రధానమంత్రి, కేబినెట్ మంత్రి మరియు లీడర్ ఆఫ్ అపోజిషన్ని సభ్యులుగా చేరుస్తూ ఒక చట్టాన్ని రూపొందించడం జరిగింది. దీని మీద ఇప్పుడు విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ త్రిసభ్య కమిటీలో ప్రధానితో పాటు యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఉండడం వల్ల ఏం జరుగుతుందండి? 3 ఉండే కమిటీలో 2 ప్రభుత్వం నుంచే ఉన్నారు. అంటే ఆటోమేటిక్గా మెజారిటీ అనేది ప్రభుత్వం వైపు ఉంటుంది. దీని వలన ఈ ఎలక్షన్ కమిషనర్ల ఎంపికలో పారదర్శకత లోపిస్తుంది, ట్రాన్స్పరెన్సీ ఉండదు అని విపక్షాలు ఆందోళన చేస్తూ ఉన్నాయి. ప్రస్తుత సిఈసి రాజీవ్ కుమార్ గారి పదవీ కాలం ఫిబ్రవరి 18తో ముగుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ కొత్త చట్టం ప్రకారం నూతన సిఈసిని ప్రభుత్వం ఎంపిక చేస్తే ఈ ట్రాన్స్పరెన్సీ అనేది లోపిస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని తిరిగి ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం సిజిఐతో కూడిన ఈ కమిటీ ద్వారా కొత్త సిఈసిని ఎంపిక చేయించాలి అని సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే దాఖలైంది. సో ఈ విషయంలో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? శాసన నిర్మాణంలో పార్లమెంటు యొక్క అధికారం ఎక్కువగా ఉంటుందా లేదా సుప్రీంకోర్టు యొక్క తీర్పు ఎక్కువగా ఉంటుందా అనేది ఇక్కడ తేల్చాల్సిన విషయం. కాబట్టి కొంత సమయం కావాలి అని దీనిని వాయిదా వేయడం జరిగింది. అండ్ కమింగ్ డేస్లో దీనికి సంబంధించిన తీర్పు రావచ్చు. ఇది వన్ ఆఫ్ ద హిస్టారికల్ తీర్పుగా కూడా మారుతుందండి. ఇది ఆర్టికల్ 141 ప్రకారం సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయం లేదా పార్లమెంటుకు ఉన్న శాసన నిర్మాణం అధికారంలో ఏది సర్వోన్నతం, ఏది పవర్ఫుల్ అనేది తేల్చాల్సి ఉంటుంది అని ధర్మాసనం అభిప్రాయపడింది. సో నెక్స్ట్ జడ్జిమెంట్స్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నగదు రహిత చికిత్సకు పథకం రూపొందించండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మనకి ఎప్పుడైతే యాక్సిడెంట్స్ జరిగినాయో అలాంటి టైంలో క్యాష్లెస్ ట్రీట్మెంట్కి
ప్రభుత్వాలు ఒక పథకాన్ని తీసుకురావాలి. దాని ద్వారా ఏం జరుగుతుంది, గోల్డెన్ అవర్స్లో అంటే ఎక్కువగా మనకి క్యాష్ అనేది అడ్జస్ట్ కాకపోవడము లేదా తెలియని వాళ్ళు ఎవరో ఉంటారు. సో అలాంటి సమయంలో వాళ్ళు ఓన్ పాకెట్ మనీని తీసి ఇవ్వడానికి ఇష్టపడరు. కాబట్టి ప్రభుత్వాలు దీని మీద ఒక పథకాన్ని రూపొందించాలి అని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచనలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూద్దామండి. మోటారు వాహన ప్రమాదాలలో బాధితులకు నగదు రహిత చికిత్స అందించే పథకం రూపొందించాలి అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముఖ్యంగా అమూల్యమైన తొలి గంట వ్యవధిలో గోల్డెన్ అవర్లో చికిత్స అందించేందుకు ఇది అత్యవసరమని మనకి ఈ ధర్మాసనం పేర్కొంది. అలానే ఇది ప్రభుత్వానికి ఒక స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ కూడా అని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ఎలాగా, మోటారు వాహన చట్టం 1988లోని సెక్షన్ 162 క్లాజ్ 2 అనేది దీనికి సంబంధించి ఒక స్కీమ్ అనేది ప్రభుత్వాలు రూపొందించాలి ఈ యాక్సిడెంట్స్ టైంలో క్యాష్లెస్ ట్రీట్మెంట్ కోసమని ఇక్కడ ఉంది. కాబట్టి ఇది స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ కోసమైన ప్రభుత్వాలు దీని మీద ఒక స్కీమ్ని డెవలప్ చేయాలి అని సుప్రీంకోర్టు ఆదేశించింది. మనకి రైట్ టు లైఫ్ అనేది అండర్ ఆర్టికల్ 21 వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ రైట్ అండి. సో దీనిని మనము పరిరక్షించుకోవడం కోసం ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల వల్ల లేదా విధానపరమైన అడ్డంకులతో కీలక సమయంలో చికిత్స ఆలస్యమైతే బాధితులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. సో ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత కేంద్రానికి చట్టబద్ధంగా ఉంది అని ధర్మాసనం గుర్తు చేసింది. అండ్ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే నితిన్ గడ్కరీ గారు దీనికి సంబంధించి ఒక స్కీమ్ని రీసెంట్గానే అనౌన్స్ చేయడం జరిగింది. అది మేబీ రేపటి న్యూస్ పేపర్లో రావచ్చు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దామండి. బ్రీఫ్గా చూస్తే మనకి 7 days వరకు అప్ టు 1.5 lakhs ట్రీట్మెంట్ ఖర్చుని భరించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ని డెవలప్ చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మంచినీటి వనరుల్లోని 4వ వంతు జీవులకు అంతరించిపోయే ముప్పు తాజా అధ్యయనంలో వెల్లడి. సో మనకి ఫ్రెష్ వాటర్ యొక్క బయోడైవర్సిటీ ముఖ్యంగా 4వ వంతు జీవరాశి అనేది అంతరించిపోతుంది అని తాజా అధ్యయనాలు తెలియజేస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం. నదులు, జలాశయాలు, ఇతర మంచినీటి వనరుల్లో మనుగడ సాగించే జంతువుల్లో 4వ వంతు అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఈ మేరకు ఒక నూతన అధ్యయనం దీనికి సంబంధించిన డీటెయిల్స్ని వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా అమెజాన్ వంటి భారీ నదులు చూడడానికి శక్తివంతంగా కనిపిస్తాయి, కానీ మంచినీటి వాతావరణ పరిస్థితులు మాత్రం చాలా బలహీనంగా, చాలా సెన్సిటివ్గా ఉంటూ ఉన్నాయి. మనకి భూమి మీద ఈ మంచినీటి ఆవాసాలు భూపరితలంలో కేవలం 1% మాత్రమే విస్తరించి ఉన్నాయండి. అయితే ఇందులో 10% జంతుజాలానికి ఇవి ఆధారంగా ఉన్నాయంటే కేవలం 1% ఆఫ్ మనకి సర్ఫేస్ ఏరియాలో ఉన్న ఈ మంచినీటి ఎకోసిస్టమ్ అనేది 10% జీవరాశులకి ఆధారంగా ఉంది. అయితే ఇందులో సుమారు 1/4 ఆఫ్ ద జీవులు ఇక్కడ చనిపోయే లేదా అంతరించిపోయే ప్రమాదం ఉందని ఇటీవలి పరిశోధనలు తెలుస్తూ ఉన్నాయి. దీనికి మేజర్ రీజన్గా కాలుష్యము, ఆనకట్టలు, నీటి తోడివేత, వ్యవసాయము, ఆక్రమణ జాతులు అంటే ఇన్వేజివ్ స్పెసీస్, వాతావరణ మార్పులు అంటే క్లైమేట్ చేంజ్ కావచ్చు, ఇలాంటి అంతరాయాలు కారణంగా ఉన్నాయండి. ముఖ్యంగా మనకి ఈ డ్యామ్స్ నిర్మాణం ఏం చేస్తుంది, ఎకలాజికల్ ఫ్రాగ్మెంటేషన్ని క్రియేట్ చేస్తుంది. ఈ ఎకలాజికల్ ఫ్రాగ్మెంటేషన్ వలన జీవులు చాలా ముప్పుని ఎదుర్కొంటూ ఉంటాయి. అలానే నీటిని తోడివేసిన వ్యవసాయంలో మనము విచ్చలవిడిగా రసాయనాలు, పురుగు మందులు అవి వాడడం వలన ఈ జీవుల మీద ప్రభావితం చూపుతూ ఉన్నాయి. అండ్ వాతావరణ మార్పులు కూడా ఈ జీవులు అంతరించడానికి ఒక కారణంగా చెప్పవచ్చండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రక్షణ కవచాలు. సో దిస్ ఆర్టికల్ ఈజ్ అబౌట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. సో మనకి మడ అడవులకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఏ విధంగా ఇవి తీర ప్రాంతాలలో ఒక ప్రొటెక్టివ్ వాల్ లాగా పరిరక్షిస్తున్నాయనేది చూద్దాము. తీర ప్రాంతాలలో తుఫానులు, సునామీల ప్రభావాన్ని మడ అడవులు నిరోధిస్తాయి. అలానే ఇవి కర్బన ఉద్గారాల శోషణలోను అంటే కార్బన్ సీక్వెస్ట్రేషన్లో కూడా మనకి ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. దేశీయంగా గడిచిన దశాబ్ద కాలంలో పలు ప్రాంతాలలో మడ అడవులు తగ్గిపోయాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 4,992 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ మడ అడవులు లేదా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్స్ విస్తరించి ఉన్నాయి. ఇందులో మనకి స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్ వైజ్ ఇక్కడ డీటెయిల్స్ చూద్దామండి.
చూద్దామండి. మనకి పశ్చిమ బెంగాల్ 42.45%తో ఫస్ట్ ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్లో గుజరాత్ 23.32%, అండమాన్ అండ్ నికోబార్ 12.19%, ఆంధ్రప్రదేశ్ 8.44%, మహారాష్ట్ర 6.31%. ఈ విధంగా టాప్ 5 స్టేట్స్ని మనము ఇక్కడ చూడవచ్చు. అయితే ఓవరాల్గా ISFR 2021తో పోల్చినప్పుడు భారత అటవీ స్థితిగతుల నివేదిక ISFR 2023లో మనకి సుమారు 7.43 స్క్వేర్ కిలోమీటర్ల ఈ మడ అడవుల విస్తీర్ణం అనేది తగ్గుముఖం పట్టింది. అంటే మనము డిక్రీజింగ్ ట్రెండ్లో ఈ మ్యాంగ్రూవ్ కవర్ని చూడవచ్చు. ఈ మడ అడవులు కొన్ని విశేష లక్షణాలని కలిగి ఉంటాయండి. ఈ క్యారెక్టరిస్టిక్స్ గురించి ఇక్కడ చూస్తే దే కెన్ సర్వైవ్ అండర్ హాస్టైల్ ఎన్విరాన్మెంట్స్ లైక్ హై సాల్ట్, లో ఆక్సిజన్. ఇవి చాలా ప్రతికూల పరిస్థితులలో జీవించగలుగుతాయి. ఎక్కువ లవణీయత ఉన్నా కావచ్చు, మనకి తక్కువ ఆక్సిజన్ శాతం ఉండే ప్రాంతాలలో కూడా ఈ మడ అడవులు అనేవి బ్రతుకుతాయి. అండ్ దేర్ రూట్స్ న్యూమటోఫోర్స్ అని పిలుస్తారు. ఇవి వాతావరణంలోని ఆక్సిజన్ని గ్రహించడానికి ఉపయోగపడతాయి. మీకు మడ అడవులలో చూస్తే రూట్లు కొంచెం పైకి వచ్చి ఉంటాయి, వాతావరణంలో ఆక్సిజన్ని పీల్చుకోవడానికి అనుకూలంగా. అండ్ థిక్ సక్యులెంట్ లీవ్స్ టు స్టోర్ ఫ్రెష్ వాటర్. ఇవి ఒక మంచి నీటిని స్టోర్ చేసుకోవడం కోసం ఆ ఆకులు ఎలా ఉంటాయండి, చాలా థిక్గా ఉంటాయి. సో ఈ విధంగా అక్కడ పరిస్థితులకి తగ్గట్టు ప్రత్యేక లక్షణాలు ఈ మడ అడవులు కలిగి ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు మనకి మ్యాంగ్రూవ్ కవర్ ఏషియాలో ఎక్కువగా ఉంటుందండి. తర్వాత ఆఫ్రికా, నార్త్ అండ్ సెంట్రల్ అమెరికా అండ్ సౌత్ అమెరికా, ఈ విధంగా మనము మ్యాంగ్రూవ్ కవర్ని చూడవచ్చు. అండ్ మనకి ISFR 2021 అయినా 3 అయినా కూడా ఇవే యాజ్ యూజువల్ టాప్ 5 స్టేట్స్ ఉన్నాయి మనకి. అండ్ సుందర్బన్స్ అనేవి మనకి ప్రపంచంలోనే లార్జెస్ట్ సింగిల్ ప్యాచ్ ఆఫ్ మాంగ్రూవ్ ఫారెస్ట్గా మనము సుందర్బన్ అడవులని చెప్పుకోవచ్చు అండి. వీటిని సంరక్షించడానికి కన్జర్వేషన్ మెజర్స్ని చూడండి. గ్లోబల్గా అయితే ఇన్క్లూజన్ ఆఫ్ మాంగ్రూవ్స్ ఇన్ బయోస్ఫియర్ రిజర్వ్స్లో ఈ మడ అడవులను కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ యునెస్కో గ్లోబల్ జియో పార్క్స్లో కూడా వీటిని యాడ్ చేయడం జరిగింది. అండ్ మ్యాంగ్రూవ్స్ ఫర్ ద ఫ్యూచర్ ఇనిషియేటివ్ IUCN అండ్ UNDP కలిపి ఈ ఇనిషియేటివ్ని ప్రారంభించడం జరిగింది. మ్యాంగ్రూవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్ UNFCCC COP27లో ఈ ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. అండ్ ఇండియన్ వైడ్ మనము మెజర్స్ని చూస్తే నేషనల్ మ్యాంగ్రూవ్ కమిటీ అనేది 1976లోనే దీనిని ఏర్పాటు చేయడం జరిగిందండి. అలానే గత బడ్జెట్లో మనకి మిస్తి అనే ఒక ప్రోగ్రామ్ని రూపకల్పన చేయడం జరిగింది. మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటాట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్, మిస్తి అనే ఒక ప్రోగ్రామ్ని ఈ మడ అడవుల సంరక్షణ కోసం ఒక డిజైన్ చేయడం జరిగింది. అయితే ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ తగ్గుదలకు అనేక కారణాలు ఉన్నాయండి. ముఖ్యంగా 30 to 50% ఆఫ్ మాంగ్రూవ్ ఫారెస్ట్స్ హ్యావ్ బీన్ లాస్ డ్యూ టు ష్రింప్ ఫార్మింగ్, టూరిజం, ఇంట్రూజివ్ కోస్టల్ డెవలప్మెంట్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్. అంటే మనకి ఈ తీర ప్రాంతాలలో ఈ చేపల పెంపకం కావచ్చు, రొయ్యల పెంపకము, అలానే టూరిజంని ఎక్కువగా డెవలప్ చేస్తూ ఉండడం వలన, ఇంట్రూజివ్ కోస్టల్ డెవలప్మెంట్ అంటే తీర ప్రాంతాలలోనే ఈ అభివృద్ధి కార్యక్రమాలు, ఈ జంగిల్స్, కాంక్రీట్ జంగిల్స్ అంటాం మనము, ఈ నిర్మాణాలు అవి చేపట్టడం వలన ఈ కాంక్రీట్ జంగిల్స్ ఎక్కువైపోయి ఈ మడ అడవులు అనేది తగ్గిపోతూ ఉన్నాయి. థ్రెట్స్ టు మ్యాంగ్రూవ్స్ అనేది చూస్తే డిఫారెస్టేషన్, ఈ మడ అడవుల్ని తొలగించి అక్కడ ప్రాంతాలని చదును చేసి వాటికి ఇళ్ల నిర్మాణం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలకి కావచ్చు ఉపయోగించుకోవడం జరుగుతుంది. అలానే పొల్యూషన్, క్లైమేట్ చేంజ్, ఇవి అన్నీ కూడా మడ అడవుల ధ్వంసానికి కారణమవుతూ ఉన్నాయి. కాబట్టి వీటిని అన్నిటినీ కంట్రోల్ చేసి మడ అడవులని, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్స్ని సంరక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పరిశోధనపై అలక్ష్యం. సో భారతదేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద అశ్రద్ధ అనేది కనిపిస్తుంది అని ఈ ఆర్టికల్ మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన గణాంకాలు అండ్ ఇటీవల భారత ప్రభుత్వం తీసుకువచ్చిన విజ్ఞాన్ ధారా స్కీమ్ గురించి ఇక్కడ మనం చూద్దామండి. నవ్యావిష్కరణలు, వస్తువుల సేవల్లో నాణ్యతల పెంపు అండ్ తక్కువ ధరకు వాటి అందుబాటు తదితర పరంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కీలక పాత్ర పోషిస్తుంది. అండ్ అయితే కొన్ని దేశాలు, ముఖ్యంగా ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, స్వీడన్ లాంటి దేశాలు R&Dకి అధిక మొత్తంలో నిధులను సమకూరుస్తూ ఉంటే భారతదేశం మాత్రం ఇందులో చాలా వెనుకబడి ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ని ది గ్లోబల్ టాలెంట్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ 2023 అనేది అందించడం జరిగింది. దీని ప్రకారం ఏ దేశాలు ఎంత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం నిధులను కేటాయిస్తున్నాయనేది వాటికి స్కోర్ అండ్ ర్యాంక్ని ఇవ్వడం జరిగింది. ఇందులో 44.84 స్కోర్తో చైనా 13వ ర్యాంకులో ఉందండి. మనకి తర్వాత బ్రెజిల్ 35వ ర్యాంకు, రష్యా 38వ ర్యాంకు, ఇండియా
12.07 స్కోర్తో 53వ ర్యాంకులో ఉంది. మన తర్వాత దక్షిణాఫ్రికా 54వ ర్యాంకులో ఉంది. ఇవి బ్రిక్స్ కంట్రీస్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. అలానే మన నైబరింగ్ కంట్రీస్ డేటాని పరిశీలిస్తే పాకిస్తాన్ 96వ స్థానంలో ఉందండి, శ్రీలంక 102వ స్థానంలో ఉంది. సో ఈ విధంగా మనకి భారతదేశం ఈ R&D పరిశోధనలో కొంత వెనుకబడి ఉంది అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. భారతదేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని, వాటికి సంబంధించిన ఎకోసిస్టమ్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం విజ్ఞాన్ ధార అనే ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగిందండి. ఈ విజ్ఞాన్ ధార స్కీమ్లో మేజర్గా 3 ప్రైమరీ కాంపోనెంట్స్ ఉన్నాయి. మొదటిది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషనల్ అండ్ హ్యూమన్ కెపాసిటీ బిల్డింగ్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్ట్రెంథనింగ్ ఎగ్జిస్టింగ్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్. ఆల్రెడీ ఉన్న ఈ శాస్త్రీయ సంస్థలని స్ట్రెంథన్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సెకండ్ వన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో R&D మీద ఈ కాంపోనెంట్ స్పెషల్ ఫోకస్ చేస్తుందండి. టు సపోర్ట్ రీసెర్చ్ యాక్టివిటీస్ ఇన్ డైవర్స్ ఫీల్డ్స్ ఇంక్లూడింగ్ బేసిక్ రీసెర్చ్, ట్రాన్స్లేషనల్ రీసెర్చ్ అండ్ కొలాబరేటివ్ రీసెర్చ్. అంటే మనకి వివిధ రూపాలలో ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని సపోర్ట్ చేయడం కోసం ఈ విజ్ఞాన్ ధార స్కీమ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలానే థర్డ్ కాంపోనెంట్ వచ్చి ఇన్నోవేషన్, టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్. దీని ద్వారా నూతన ఇన్నోవేషన్స్ని ఆవిష్కరించడం కోసం సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. సో ఈ విధంగా విజ్ఞాన్ ధార అనే స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో R&D డెవలప్మెంట్ కోసం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా సెకండ్ కాంపోనెంట్ చూడండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీసెర్చ్ని ఇవ్వడం జరిగింది. బేసిక్ రీసెర్చ్ అంటే మనకి ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఫెసిలిటీస్ని ఇక్కడ అందించడం కోసం ఈ బేసిక్ రీసెర్చ్ అనే దానిని తీసుకురావడం జరిగింది. ట్రాన్స్లేషనల్ రీసెర్చ్లో కూడా అంటే మనము ఒక రీసెర్చ్ని చేసి దానిని ఒక ఉత్పత్తిని ఏదో తయారు చేస్తారు, అయితే అది కమర్షియలైజ్ చేయడం కూడా ముఖ్యము. దాని ద్వారానే మనకి నిధులు అనేది సమకూరుతూ ఉంటాయి. కాబట్టి ఈ కమర్షియలైజేషన్ని ప్రోత్సహించడం కోసము అండ్ కొలాబరేటివ్ రీసెర్చ్ విత్ ఇంటర్నేషనల్ పార్ట్నర్స్, అంతర్జాతీయ ఈ పార్ట్నర్స్తో కొలాబరేషన్ చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడం కోసం ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ విజ్ఞాన్ ధార కింద మనకి ఇది కృషి చేస్తూ ఉంటుంది. అండ్ సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని గురించి ఇక్కడ చూద్దామండి. వి నారాయణన్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద ఇస్రో. మనకి ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇస్రో యొక్క నూతన చైర్మన్గా వి నారాయణన్ గారిని ఎంపిక చేయడం జరిగింది. యూనియన్ హోమ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్ అమిత్ షా ఇనాగరేటెడ్ ద భారత్ పోల్ పోర్టల్ ఎట్ భారత్ మండపం ఇన్ న్యూఢిల్లీ ఆన్ 7th January 2025. భారత్ పోల్ అనే ఒక పోర్టల్ని యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇనాగరేట్ చేయడం జరిగిందండి. దీనిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డెవలప్ చేయడం జరిగింది. దిస్ ఇనిషియేటివ్ ఎయిమ్డ్ ఎట్ రెవల్యూషనైజింగ్ ఇండియాస్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్స్. అంతర్జాతీయ నేరస్తుల్ని పట్టుకోవడం కోసం మనకి ఈ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్లో ఈ భారత్ పోర్టల్ అనేది సహాయపడుతుందండి. నెక్స్ట్ వన్ చూడండి, ఇండోనేషియా హ్యాస్ అఫీషియల్లీ జాయిన్డ్ ద బ్రిక్స్ యాజ్ ఏ ఫుల్ మెంబర్. బ్రెజిల్స్ గవర్నమెంట్ అనౌన్స్డ్ ఆన్ 7th January 2025. బ్రిక్స్ కూటమిలో సభ్య దేశంగా పూర్తి స్థాయి సభ్యత్వం ఇండోనేషియా ఇటీవల అఫీషియల్గా తీసుకోవడం జరిగిందండి. దీనికి సంబంధించి బ్రెజిల్ గవర్నమెంట్ నెక్స్ట్ చైర్ ఎవరైతే ఉందో బ్రెజిల్ గవర్నమెంట్ ప్రకటించింది. ఇండోనేషియా అనేది వరల్డ్స్ 4th మోస్ట్ పాపులేషన్ నేషన్. కాబట్టి ఈ కూటమిలో బ్రిక్స్ కూటమిలో ఇండోనేషియా చేరడం ద్వారా మరింత ఈ కూటమి బలపడుతుంది. అలానే బహదూర్ సింగ్ సాగు అనే ఆయన న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ద అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాగా ఎన్నిక అవడం జరిగింది. సో ఇది పర్సనల్ న్యూస్లో కూడా మనకి ఇంపార్టెంట్గా చెప్పవచ్చు. బహదూర్ సింగ్ సాగు అనే ఆయన అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా AFIకి నూతన ప్రెసిడెంట్గా ఎన్నిక అయ్యారు. మన నెక్స్ట్ వన్ చూడండి, అంతర్జాతీయ సౌర కూటమి ISA ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ తదుపరి డైరెక్టర్ జనరల్గా ఎన్నికైన భారతీయుడు ఎవరు? సో 2025 మార్చి 14 వరకు ISA డైరెక్టర్ జనరల్గా అజయ్ మాథూర్ గారు కొనసాగుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన స్థానంలో ఆశీష్ ఖన్నా గారు ఎన్నిక అవడం జరిగింది. మార్చి 14 తర్వాత ఈయన బాధ్యతలు స్వీకరిస్తారు. అండ్ నెక్స్ట్ వన్, ఎక్సర్సైజ్ వజ్రప్రహార్. మనకి వజ్రప్రహార్ అనేది ఇండియా అమెరికా ప్రత్యేక దళాల మధ్య ఈ సైనిక విన్యాసాలని చెప్పుకోవచ్చండి. ఇది 15వ విడత విన్యాసాలని ఇప్పుడు ఎక్కడ నిర్వహించారు? అమెరికాలోని ఇడాహోలోని ఆర్చర్డ్ పోరాట శిక్షణా కేంద్రంలో ఈ 15వ వజ్రప్రహార్ మిలిటరీ ఎక్సర్సైజ్ని నిర్వహించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఇటీవల మరణించిన ప్రముఖ ఆర్థికవేత్త ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎవరు? సో బిబేక్ దేబ్రాయ్.
ఈయన గురించి మనము రీసెంట్గా కూడా చదువుకోవడం జరిగిందండి. ముఖ్యంగా బిబేక్ దేబ్రాయ్ కమిటీ ఆన్ రైల్వేస్ రిఫార్మ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రైల్వేలలో సంస్కరణల కోసం బిబేక్ దేబ్రాయ్ కమిటీ సూచనలు చేయడం జరిగింది. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.